వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను వాణినందన్. ముందుగా హెడ్లైన్స్. కేంద్ర ఎన్నికల సంఘంపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేసిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టున్న ప్రాంతాల్లో ఓట్లు తొలగించారని విమర్శ. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి. జగన్పల్లి మండలంలోని పడకల్ గ్రామంలో అంతర్ పాఠశాలల క్రీడలను ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. ప్రపంచ దేశాలు మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నాయి. ప్రధాని మోదీ జన్మదినం సేవాపక్షంలో భాగంగా నగరంలో రోడ్లను శుభ్రం చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. విద్యార్థి దశ ఎంతో కీలకం. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని ఏకాగ్రతతో ముందుకు సాగితే ఉజ్వల భవిష్యత్తు. మోత్సా మండలంలోని చింతకుంట గ్రామంలో పలు పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. రెంజల్ మండలంలోని కందకుర్తి గ్రామంలో ఉగ్రరూపంగా మారిన గోదావరి. 2 రాష్ట్రాల మధ్య నిలిచిపోయిన రాకపోకలు. హైదరాబాద్కు ధీటుగా నిజామాబాద్ నగరంలో మెరుగైన వైద్య సేవలు. నిజామాబాద్ నగరంలోని నోవా ఆసుపత్రిలో విజయవంతంగా 200 ఆపరేషన్లు చేశామని యాజమాన్యం వెల్లడి. నీట్ పీజీలో సత్తా చాటిన నలంద పాఠశాల స్కూల్ విద్యార్థిని దీక్షితను సన్మానించిన నలంద స్కూల్ యాజమాన్యం. దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో ప్రజల నుంచి చందాలు బలవంతంగా వసూలు చేయొద్దు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య హెచ్చరిక. కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి పట్టున్న ప్రాంతాల నుంచి ఓట్లను తొలగించారని విమర్శించారు. రాష్ట్రం వెలుపల నుంచి నకిలీ లాగిన్లు, ఫోన్ నెంబర్లను ఉపయోగించి ఓటర్ ఐడీలను తొలగించినట్లు వ్యాఖ్యానించారు. సాఫ్ట్వేర్ను వినియోగించి కేంద్రీకృత పద్ధతిలో ఈ చర్యలకు పాల్పడినట్లు ఆరోపించారు. ఈ మేరకు ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ఓట్ల తొలగింపు అంతా వ్యక్తులతో కాకుండా సాఫ్ట్వేర్ను ఉపయోగించి చేస్తున్నారు. అదంతా ఒక ప్రక్రియ ప్రకారం జరుగుతుంది. ప్రతిపక్షాలకు ఓట్లు వేసే కమ్యూనిటీలను మరీ ముఖ్యంగా లక్ష్యంగా చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి మేము 100% ఆధారాలను గుర్తించాం. నేను ఈ దేశాన్ని, రాజ్యాంగాన్ని ప్రేమిస్తున్నాను. ఈ ప్రజాస్వామ్య ప్రక్రియను ఇష్టపడతాను. ఈ ప్రక్రియను నేను రక్షిస్తున్నాను. దీనికి ఎలా స్పందించాలనేది మీ చేతుల్లోనే ఉంటుంది. కర్ణాటకలోని ఆలంద్లో 6,000 ఓట్లను తొలగించే ప్రయత్నం జరిగిందని అన్నారు. అలాగే ఓట్ల చోరీకి పాల్పడే వారిని ఎన్నికల సంఘం చీఫ్ రక్షిస్తున్నారని, ఈ వ్యవహారంపై విచారణ జరపాలంటూ చేస్తున్న అభ్యర్థులను విస్మరిస్తున్నారని అన్నారు. ఇది హైడ్రోజన్ బాంబు కాదని, దానిని త్వరలోనే పేలుస్తామని వెల్లడించారు. ఈ విమర్శలకు ఎన్నికల సంఘం భారతీయ జనతా పార్టీ ఖండించింది. బాంబు తుస్సు అందని భాజపా ఎద్దేవా చేసింది. In election after election, someone, some force, some group of people has been systematically targeting millions of voters for deletion across India. This is something that we've heard again and again and again. Different communities, mainly communities that are voting for the opposition, Dalit. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. జగన్పల్లి మండలంలోని పడకల్ గ్రామంలో నిర్వహించే 69వ మండల అంతర్రాష్ట్ర పాఠశాల క్రీడా ఉత్సవాలను గ్రామీణ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇక్కడ క్రీడా పిల్లలను చూస్తుంటే వీరు పిల్లలు కాదు, పిడుగులు. చిన్న వయసులో క్రీడల పట్ల నైపుణ్యం కలిగి ఉండటం ఎంతో సంతోషం. గెలుపు ఓటములే సమానంగా తీసుకుంటూ ప్రతి ఒక్కరిలో స్నేహబంధం పెరుగుతుందన్నారు. పిల్లలకు ఆటల వల్ల మనిషికి ప్రశాంతత, ఆనందం, ఉత్సాహం, ఉల్లాసంతో పాటు మంచి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చని అన్నారు. గ్రామస్తులకు ఇటు క్రీడలకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున తన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ సాయిరెడ్డి, భాస్కర్ రెడ్డి, హన్మాజీ నరేష్, పార్టీ అధ్యక్షులు చిన్నారెడ్డి, ఆయా గ్రామాల తాజా మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు, ఎంపీపీలు, మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు, జిల్లా విద్యాధికారి అశోక్, ఎంపీడీఓ సతీష్, ఎంఆర్ఓ కిరణ్మయి, ఎంపీఓ యూసుఫ్ ఖాన్, మండల ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, ఫిజికల్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. జీవితం కూడా ఒక క్రీడ లాంటిదే, ఒక పోరాటం లాంటిదే. కాబట్టి దాంట్లో కూడా మనం చాలా ఓడిపోతుండే చాలా విజయాన్ని సాధిస్తాం. దాన్ని కూడా మనం ఎట్లా స్వీకరించాలని తెలుసుకోవడానికి కూడా స్పోర్ట్స్ పనిచేస్తాం.
స్థానిక దారిద్ర్యమే కాకుండా ప్రపంచ దేశాలు మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నాయని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా సేవా పక్షంలో భాగంగా బీజేపీ శ్రేణులు నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. దేవీ రోడ్డు చౌరస్తా నుండి పాతగంజ్ కమాన్ వరకు ఎమ్మెల్యే ధన్పాల్ స్వయంగా రోడ్లను శుభ్రం చేసి చెత్తను ట్రాక్టర్లో ఎత్తారు. అనంతరం మహిళా మోర్చా ఆధ్వర్యంలో అక్షరధామ్ పాఠశాలలో నిర్వహించిన చిత్రలేఖన వ్యాసరచ పోటీల్లో పాల్గొని ప్రతిభను కనపరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తూ ముఖ్యంగా ఆర్థిక, సాంకేతిక, రక్షణ రంగాలలో ప్రపంచ దేశాల్లో విశ్వగురువుగా నిలబెట్టాలనే సంకల్పంతో మోదీ అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. ప్రపంచ నాయకుడిగా మోదీ ఎదగడం భారతీయులుగా గర్వించదగ్గ విషయం అన్నారు. మోదీ లాంటి బలమైన నాయకత్వాన్ని ప్రపంచ దేశాలు సైతం కోరుకుంటున్నాయని చెప్పారు. మోదీ జన్మదిన సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఇందోర్ జిల్లా వ్యాప్తంగా కూడా అక్టోబర్ 2 వరకు ప్రతి గ్రామంలో సేవా కార్యక్రమాలు నిర్వహించి మోదీకి బహుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గత కొద్ది రోజుల నుండి చెత్త నిల్వ ఉండటంపై మున్సిపల్ సిబ్బందిపై ఎమ్మెల్యే మండిపడ్డారు. రోజు చెత్త సేకరణ జరగాలని, చెత్త నిల్వలు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, మున్సిపల్ సిబ్బంది, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దేశ ప్రజలకు సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే ఒక నినాదంతో ఈరోజు 11 సంవత్సరాల తన పరిపాలనలో దేశాన్ని ఆర్థికంగా 4వ స్థానం, 11వ స్థానం ఉన్నది, 4వ స్థానం, త్వరలోనే 3వ స్థానం. అంటే భారతదేశం ఎదుగుదలని చూసి తట్టుకోలేక కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు కానీ ఒక అంతర్జాతీయ కుట్ర జరుగుతూ ఉంది. బీజేపీ ఎదుగుదలను ఎవడు ఆపలేడు. ఎందుకంటే 10 సంవత్సరాల కాలంలో 4 కోట్ల ఇల్లు కట్టించిన నరేంద్ర మోడీ గారు ఇలా భారతీయ జనతా పార్టీ ఆ ఇండ్లతో పాటు హర్ ఘర్ జల్, ప్రతి ఇంటికి విద్యుత్తు, తర్వాత ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టిస్తూ రేషన్ ఫ్రీ ఇవాళ 6 కిలోలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నాయంటే దాంట్లో 5 కిలోలు విద్యార్థి దశ ఎంతో కీలకమైందని, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని ఏకాగ్రతతో ముందుకు సాగితే ఉజ్వల భవిష్యత్తు సొంతమవుతుందని కలెక్టర్ టి వినయకృష్ణారెడ్డి ఉద్బోధించారు. గురువారం కలెక్టర్ మోస్రా మండలం చింతకుంట గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రైమరీ స్కూల్, అంగన్వాడీ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 10వ తరగతి క్లాస్ రూమ్ను సందర్శించి విద్యార్థులతో భేటీ అయ్యారు. వారిని పలు ప్రశ్నలు వేసి బోధన సామర్థ్యాన్ని అంచనా వేశారు. విద్యార్థుల సందేహాలను కలెక్టర్ ఎంతో ఓపికగా నివృత్తి చేస్తూ అంకిత భావం, పట్టుదల, క్రమశిక్షణతో కృషి చేస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మార్గనిర్దేశంగా చేశారు. జిల్లా పాలనా అధికారిగా తన ప్రస్థానం గురించి తెలియజేస్తూ విద్యార్థుల స్ఫూర్తిని పెంపొందించారు. ఉన్నత స్థానాలకు చేరితే విస్తృత స్థాయిలో ప్రజలకు, సమాజానికి సేవ చేసే అవకాశం, అదృష్టం లభిస్తుందని, తద్వారా వ్యక్తిగతంగా మంచి భవిష్యత్తు, గౌరవం దక్కడంతో పాటు ఎంతగానో సంతృప్తి దక్కుతుందని సూచించారు. చదువులో ఎలా రాణించాలి, పరీక్షల్లో విజయం ఎలా సాధించాలి, లక్ష్యానికి అనుగుణంగా సిలబస్ను ఏ విధంగా సకాలంలో పూర్తి చేసుకోవాలి, జీవితంలో ఉన్నతంగా స్థిరపడేందుకు, తల్లిదండ్రుల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కార్యాచరణ ప్రణాళికను ఎలా సిద్ధం చేసుకోవాలి తదితర అంశాలను విద్యార్థులకు కలెక్టర్ సవివరంగా వివరించారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు నిష్ణాతులైన ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారని, ఎలాంటి సందేహాలు ఉన్నా నిస్సంకోచంగా ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని హితవు పలికారు. విద్యార్థి దశలో కష్టపడితే మిగతా జీవితమంతా తమ కుటుంబంతో కలిసి హాయిగా గడపవచ్చని విద్యార్థులకు ప్రేరణ కల్పించారు. ప్రభుత్వం కేటాయించిన ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీ అయ్యాయా, ఏకరూప దుస్తులను అందించారా అని ఆరా తీశారు. అంతకుముందు కలెక్టర్ పాఠశాలలో అంగన్వాడీ కేంద్రంలో మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అన్నది గమనించి విద్యార్థుల కోసం వండిన ఆహార పదార్థాల నాణ్యత స్వయంగా పరిశీలించారు. ఉత్తమ ఫలితాలు సాధించేలా నాణ్యతతో కూడిన విద్యను బోధించాలని, విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు. రెంజల్ మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. రెంజల్ మండలంలోని కందకుర్తి వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. మహారాష్ట్రలో కుండపోతగా వర్షాలు కురవడంతో గోదావరికి వరద ప్రవాహం ఎక్కువగా రావడంతో కందకుర్తి వద్ద హరిద్ర, మంజీరా, గోదావరి నదుల కలయికతో గత 2 రోజులుగా త్రివేణి సంగమం నిండు కుండలా దర్శనమిస్తోంది.
పురాతన శివాలయం నీటిలో మునిగిపోయింది. గోదావరి ఎగువ ప్రాంతమైనటువంటి మహారాష్ట్ర నుండి వరద ఎక్కువగా రావడంతో గోదావరి నదిపై గల వంతెనను ఆనుకొని ప్రవహిస్తుంది. దీంతో అధికారులు అప్రమత్తమై తెలంగాణ మహారాష్ట్రాల మధ్య రాకపోకలను నిలిపివేశారు. రెవెన్యూ పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ గోదావరి నది పరివాహక ప్రాంత రైతులు పశువుల కాపరులు అటువైపు వెళ్లొద్దని సూచించారు. హైదరాబాద్కు దీటుగా నిజామాబాద్ నగరంలో మెరుగైన వైద్య సదుపాయాలు అందుతున్నాయి. స్థానిక నోవా ఆసుపత్రి నూతన టెక్నాలజీతో అరుదైన ఆపరేషన్లు చేస్తున్నారని బాధితులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నోవా లైఫ్ ఆసుపత్రిలో 200 ఆపరేషన్లు విజయవంతం అయినందువల్ల చికిత్స పొందిన బాధితుల్లో గెట్ టుగెదర్ ని గురువారం ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నవీన్ మాలు, దీపా మాలు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా రోబోటిక్ నూతన టెక్నాలజీతో 200 ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. కీళ్ల మార్పిడి, జనరల్ శస్త్రచికిత్సలు, జనరల్ చికిత్స విభాగము, శ్రీ వైద్య నిపుణులు, నెఫ్రాలజీ విభాగంలో అత్యంత సేవలు అందించడంలో వైద్యుల పాత్ర చాలా గొప్పదని అన్నారు. గెట్ టుగెదర్ పెట్టగానే బాధితులు రావటం, ఆటపాటలతో అందరినీ అలరించడం ఎంతో సంతోషాన్ని ఇవ్వటం జరిగిందని తెలిపారు. ఇంతటి ఆనందానికి కారణం ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. నిజామాబాద్ ప్రజలు హైదరాబాద్ కు వెళ్లకుండా నోవా ఆసుపత్రిలోనే అతి తక్కువ ఖర్చులతో ఆపరేషన్ చేయడం జరుగుతుందని అన్నారు. నిరుపేద ప్రజలను గుర్తుపెట్టుకుని వారి బడ్జెట్ కు తగ్గట్టుగా వారికి అండగా నిలబడడమే నోవా ఆసుపత్రి యొక్క లక్ష్యమని అన్నారు. హైదరాబాద్ కంటే నోవా ఆసుపత్రిలోనే అత్యుత్తమ నూతన టెక్నాలజీతో ఆపరేషన్లు చేస్తున్నారని బాధితులు చెప్పడం ఎంతో సంతోషంగా అనిపించిందని చెప్పారు. 3 సంవత్సరాలుగా రోబోటిక్ మోకాలు మార్పిడి శస్త్రచికిత్స చేయడంలో మేము సాధించిన చరిత్రమక విజయాన్ని హైలైట్ చేయడము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం యొక్క ముఖ్య ఉద్దేశం. ఉత్తర తెలంగాణలో రోబోటిక్ మోకాలు మార్పిడి శస్త్రచికిత్సలు అందరికీ ఏకైక ఆసుపత్రిలో నోవా లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రోబోటిక్ సర్జరీ సాధారణంగా మెట్రోపాలిటన్ నగరంలో పెద్ద హాస్పిటల్లోనే జరుగుతుంది. మోకాలు నొప్పితోని బాధపడుతున్న ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి నిజామాబాద్ జిల్లాతో సహా చుట్టుపక్కల ఉన్న అన్ని నగరాలకు మేము అత్యాధునిక రోబోటిక్ మోకాలు మార్పిడి మషిన్స్ తీసుకువచ్చున్నాము. ఈరోజు వరకు మా హాస్పిటల్లో 200 కంటే ఎక్కువ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ విజయవంతంగా నిర్వహించబడ్డాయి. నీట్ పీజీ 2025లో జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించిన నలంద అమ్మాయిని ఆ పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించి అభినందించారు. స్థానిక నలంద హైస్కూల్లో ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు చదివిన మా పాఠశాల విద్యార్థిని భువనగిరి దీక్షిత నీట్ పీజీ 2025లో ఉత్తమ ర్యాంకును సాధించిన విద్యార్థికి పాఠశాలలో ఘనంగా సన్మానించారు. భువనగిరి దీక్షిత అండర్ గ్రాడ్యుయేషన్ నీట్లో మంచి ర్యాంకు సాధించి ఎంబీబీఎస్ను నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పూర్తి చేసింది. ప్రస్తుత నీట్ పీజీలో 2025లో జాతీయ స్థాయిలో 558వ ర్యాంకు సాధించి మా పాఠశాల ప్రతిష్టను కాపాడిందని, జాతీయ స్థాయిలో 558 ర్యాంకు రాగా మన రాష్ట్ర ర్యాంకు వచ్చేసరికి 27గా ఉంది. ఈ సందర్భంగా మా భువనగిరి దీక్షిత సాధించిన ఈ ర్యాంకు గుర్తింపుగా నలంద పాఠశాల యాజమాన్యం తరఫున మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు అట్లూరి మురళీకృష్ణ మాట్లాడుతూ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, మంచి డాక్టర్గా పేరు సంపాదించి సమాజ సేవలో డాక్టర్ అంటే ఇలా ఉండాలి అనే విధంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు నంగునూరి ప్రకాశం, సెక్రటరీ ఇంగు శ్రీనివాస్, బోర్డు మెంబర్ నేహా, దీక్షిత తండ్రి శ్రీనివాస్ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయుని పద్మావతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం ఎవరైతే మా దగ్గర 3 సెక్షన్లు ఉంటాయి 10th క్లాసు, ఒక్కొక్క సెక్షన్లో 32 చొప్పున 96 మంది విద్యార్థులు ఈరోజు 10th క్లాస్లో ఉన్నారు. వీరు మార్చిలో జరగబోయే పరీక్షల్లో వారు పాల్గొంటారు. మరి వాళ్ళు కూడా మరి మంచి ఉత్తీర్ణత సాధించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వారిని ప్రోత్సహించే ఉద్దేశంతో మా యాజమాన్యము ఎవరైతే 590 మార్కులు ఆ పైన తెచ్చుకున్న ప్రతి విద్యార్థి కూడా 1,00,000 రూపాయలతో ఒక పెద్ద స్టేజ్ మీద వారికి హానర్ చేసి మా మిగతా విద్యార్థులకు స్ఫూర్తిగా ఉంటామని మీ అందరికీ తెలియజేస్తూ మరి ఈ అవకాశాన్ని మా పిల్లలందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ ఐ విష్ భువనగిరి దీక్షిత యూ రీచ్ యువర్ గోల్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. దుర్గామాత నవరాత్రి విగ్రహ ఏర్పాట్ల కోసం ప్రజల నుంచి బలవంతంగా డబ్బులను వసూలు చేయొద్దని సిపి సాయి చైతన్య తెలిపారు.
దుర్గా ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసే మండపాలలో ఎవరికి ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. మండపాల వద్ద మహిళలు, యువతులపై ఈవ్ టీజింగ్ జరగకుండా చూసుకోవాలని తెలిపారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా డీజే, మిక్సర్, సౌండ్ సిస్టమ్ వాడకంలో జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. రాత్రి 10 గంటలకు లౌడ్ స్పీకర్లు ఆఫ్ చేయాలని, ఈ విషయంలో సుప్రీంకోర్టు నిబంధనలు పాటించాలని, లేకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విగ్రహాలు ఏర్పాటు చేసేవారు సంబంధిత పోలీసులకు సమాచారం ఇవ్వాలని, మండపం వద్ద ఉదయం, రాత్రి వేళలో కమిటీ మెంబర్లు అందుబాటులో ఉండాలని తెలిపారు. విద్యుత్ కనెక్షన్లు, మండపాల ఏర్పాటు సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. యువకులు కోపతాపాలకు వెళ్లకుండా సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలని, ఎలాంటి రూమర్స్, పుకార్లను నమ్మొద్దని సిపి తెలిపారు. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు మంజూరు చేసినందుకు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. జక్రంపల్లి మండలానికి చెందిన సుమారు 23 మందికి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, ఇట్టి చెక్కులు సహకరించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎమ్మెల్యే భూపత్ రెడ్డి లబ్ధిదారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాలకు చెందిన తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్లో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చొరవతో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను బీఆర్ఎస్ నాయకులు లబ్ధిదారులకు అందజేశారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో గురువారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను టీఆర్ఎస్ నాయకులు లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి అందజేశారు. మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో 3 లబ్ధిదారులకు 45,000 విలువ గల చెక్కులను మంజూరు చేయించారని టీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. మాజీ ఎంపీపీ నాగభూషణం, మాజీ సర్పంచ్ వెంకటేష్, మాజీ ఎంపీటీసీ రామరాజు గౌడ్, గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షులు శరత్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు షేక్ రహీముద్దీన్, అశోక్, ప్రసాద్, రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు. మా కార్యకర్తలు వెళ్ళి అలా బిల్లును తీసుకొని మేము ప్రశాంతంగా ఇవ్వడంతో వారు వెంటనే సీఎం వెళ్ళిపోయిన చెక్కులు మంజూరు చేసినందుకు మా కిసాన్ గ్రామ తరఫున, కిసాన్ టీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు చేస్తున్నాం. ఎందుకంటే ప్రశాంత్ రెడ్డి గారు ప్రజల మనిషి, ప్రజల వెన్నుంట మనిషి. వారు సాధక పథకాలు మనం చెప్పినా చెప్పకుండా వారు అర్థం చేసుకునే మనిషి కాబట్టి ఈరోజు 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నారు, ఇప్పుడు 5 ఏళ్ళు శాసనసభ్యుగా ఉన్నారు. వారు ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న ప్రజల సమస్యలు తెలుసుకునే వ్యక్తి కాబట్టి. చిత్రకళా రంగంలో ప్రతిభ కనబర్చిన బలవీర్ బాలకృష్ణకు బాపు జాతీయ అవార్డు పురస్కారం అందిస్తున్న సందర్భంగా దాశరథి శత జయంతి కమిటీ అధ్యక్షుడు కోనేరు సాయి కుమార్ అభినందించారు. నిజామాబాద్ నగరంలోని పెన్షనర్స్ అసోసియేషన్ హాల్లో ఈ నెల 22వ తేదీన రవీంద్ర భారతిలో చిత్రకళా రంగంలో ప్రతిభ కనబరిచిన శ్రీ బలవీర్ బాలకృష్ణకు బాపు జాతీయ అవార్డు పురస్కారం అందిస్తున్న సందర్భంగా నిజామాబాద్ మాజీ కౌన్సిలర్ దాశరథి శత జయంతి కమిటీ అధ్యక్షులు కోనేరు సాయి కుమార్ అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాకారులకు ఏ విధంగా గుర్తిస్తున్నారో చిత్రకళ లేఖలో కూడా అలాగే గుర్తించాలని ఆయన కోరడం జరిగింది. నిజామాబాద్ జిల్లా వాసిగా బాలకృష్ణకు అవార్డు రావడం చాలా సంతోషమని, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వారికి మా వంతు సహకారం అందిస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వం సంస్కృత ద్వారా జానపద కళాకారులకు ఆదుకుంటుందని, అదేవిధంగా ఈ చిత్రలేఖనం చేసే వారికి కూడా ప్రభుత్వం ఆదుకొని వారికి ఆర్థికంగా తోడు నిలుస్తుందని రేవంత్ రెడ్డికి కోరడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో ఆది ప్రవీణ్, ఓయూజేఏసీ నాయకులు బోర్గం ఎల్లయ్య తదితరులు పాల్గొని బాలవీరుకి ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. రక్త క్యాన్సర్ ప్రాణాంతకమైన వ్యాధి కాదని, అత్యాధునిక వైద్య విధానం ద్వారా నయం చేయవచ్చని హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ సీనియర్ వైద్యులు డాక్టర్ గణేష్ అన్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం గణేష్ మాట్లాడుతూ సెప్టెంబర్ మాసం రక్త క్యాన్సర్ దినోత్సవంగా జరపబడుతుందని, రక్త క్యాన్సర్ అనేది ప్రాణాంతకమైన వ్యాధి కాదని, ఇట్టి వ్యాధిని అత్యాధునిక చికిత్స ద్వారా నయం చేయవచ్చని తెలిపారు. ఇట్టి క్యాన్సర్ అత్యంత ఖరీదైన వైద్యం అభివృద్ధి చెందిన దేశాల్లో 10 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని, ఇక్కడ మాత్రం 20 లక్షల్లో ఇట్టి వైద్యం పూర్తవుతుందని తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రతాప్ అనే బాలుడు బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతూ చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిని సంప్రదించగా 2014 నుండి 2017 వరకు చికిత్స అందజేయడంతో బాలుడు అత్యంత మెరుగై క్రీడల్లో, చదువుల్లో రాణిస్తున్నాడని, 13 సంవత్సరాల సోమేశ్వర్ ఇదే వ్యాధితో బాధపడుతుంటే
అతనికి కూడా చికిత్స అందచేయటం జరిగిందని, దీనితో బాలుడు చలాకీగా ఉన్నాడని వర్ణి మండలానికి చెందిన రామారావు 8 సంవత్సరాల నుండి రక్త క్యాన్సర్ వ్యాధి చికిత్స తీసుకొని సమాజంలో చలాకీగా పనిచేసుకుంటున్నారని వివరించారు. రక్త క్యాన్సర్లు ఒకప్పుడు భయం, అనిశ్చితిని కలిగించారని, కానీ 2025లో ఖచ్చితమైన వైద్యం, రోగ నిరోధక చికిత్సలు లక్ష్యంగా చేసుకున్న మందులు, అధునాతన ఎముక, మధ్య బోన్ మరో మార్పిడి కారణంగా అనేక రకాల రక్త క్యాన్సర్లు, రక్త రుగ్మతలతో 90% మించిపోయారని, నేడు రోగులు బతికేవారని కాదని, వారి పూర్తిగా సాధారణ ఆరోగ్యమైన జీవితాలను ఇట్టి చికిత్స ద్వారా గడుపుతున్నారని అన్నారు. భారతదేశంలో ప్రతి 20 సెకండ్లకు ఎవరైనా ఒకరు రక్త క్యాన్సర్ కారణంగా తమ ప్రాణాలను కోల్పోతున్నారని, అయినప్పటికీ మన దేశంలో అందుబాటులో ఉన్న ఆధునిక సంరక్షణతో నేడు చాలా మంది రోగుల్లో రక్త క్యాన్సర్ నయమవుతుందని అన్నారు. ఆరోగ్యం డబ్బు లాంటిదని, మనం దానిని కోల్పోయే వరకు దాని విలువ గురించి మనకు నిజమైన ఆలోచన ఉండదని ఆయన ప్రత్యేకంగా గుర్తు చేశారు. క్యాన్సర్ అంటేనే భయపడే రోజులు పోయాయని, ప్రతి క్యాన్సర్కి చికిత్సలు తప్పకుండా చేయబడతాయని, చికిత్సలలో నయమవుతాయని తెలిపారు. ల్యూకేమియా, లింఫోమా మాయలో సో ఈ ఇన్సిడెన్స్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్ చాలా పెరుగుతుంది, రైట్? దానికి కారణాలు తెలవు. ఒక స్మోకింగ్ చేసే మనిషికి లంగ్ క్యాన్సర్స్ ఎక్కువగా మాత్రాలు కనపడతాయి. ఆల్కహాల్ వాడే మనిషికి లివర్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్ ఎక్కువగా మాత్రాలు కనపడతాయి. కానీ బ్లడ్ క్యాన్సర్స్కి కారణాలు లేవు, రైట్? ఎగ్జాక్ట్ కారణం మనం చెప్పలేము, రైట్? సో కారణం చెప్పలేనప్పుడు కారణాలు బహుశా నెక్స్ట్ 4-5 ఇయర్స్లో కారణాలు కూడా తెలియవచ్చు. దాని గురించి కూడా రీసెర్చ్ జరుగుతుంది. మన తెలుగు జనాల్లో మేనరికం అనేది చాలా కామన్. మేనరికంతో చాలా బ్లడ్ జబ్బులు వస్తాయి, ముఖ్యంగా జెనెటిక్ జబ్బులు, ఇన్హెరిటెడ్ బోన్ మ్యారో ఫెయిల్యూర్, ఇమ్యూనో డెఫిషియన్సీ డిసార్డర్స్. మేనరికం మ్యారేజ్ అయిన వాళ్ళకి ఎక్కువగా మాత్రాలు కనపడతాయి. మేనరికం కూడా అవాయిడ్ చేయాలి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి, నూడా చైర్మన్ కేశవేణు శుక్రవారం ప్రారంభించారు. మాక్లూరు మండలం అమ్రాత్ తాండాలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి 2 రోజుల పాటు జరగనున్న కబడ్డీలకు ఉమ్మడి జిల్లాల క్రీడా పోటీలు 30 జట్లు పాల్గొనున్నట్లు వీడీసీ సభ్యులు తెలిపారు. ఈ పోటీలో గెలుపొందిన జట్టుకు మొదటి బహుమతి, ద్వితీయ, తృతీయ బహుమతులను అందించనున్నామని, క్రీడాకారులకు అన్ని వసతులు కల్పించనున్నామని వీడీసీ అధ్యక్షులు మురళీ నాయక్, జ్యోతిరామ్ నాయక్, కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. 19-20 తారీఖు నాడు 2 రోజులు కబడ్డీ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇట్టి కార్యక్రమానికి గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. కావున ఈ కమిటీ మా కబడ్డీ ప్రారంభోత్సవానికి రేపు ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ కుమార్ రెడ్డి, నిజామాబాద్ నుండి కేశవేణు ఇద్దరు రావడం జరుగుతుంది. ఎల్లుండి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కు మన ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పేడి రాకేష్ రెడ్డి వారు వస్తారు. మరియు మా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం లీడరు ప్లస్ ఎక్స్ఎమ్మెల్సీ రామ్ను నాయక్ కూడా వస్తున్నారు. ఈ కార్యక్రమానికి విజయవంతం చేయవలసిందిగా మా తండ తరపున మేము కోరుచున్నాము. నిజాం దాష్టికత్వానికి నిదర్శనమే 1000 ఊడల మర్రి బైరన్పల్లి సంఘటనలు అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ వారు గిరిరాజ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హైదరాబాద్ విమోచన ఛాయాచిత్ర ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ తెలంగాణ పోరాట యోధుల చరిత్రను గత ప్రభుత్వాలు చెరిపివేసే కుట్ర చేశారని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం నిరంకుశ పాలనకు బ్రిటిష్ వారికి ఎదురు తిరిగిన రామ్జుగొండ్, దొడ్డి కొమ్రయ్య, షోయాబుల్లా ఖాన్, చాకలి ఐలమ్మ లాంటి వీర వనితల చరిత్ర భావితరాలకు అందించాలన్నారు. నిజాం దాష్టికత్వానికి, రజాకరుల హింసకాండకు నిలువెత్తు రూపాలుగా ఉన్న నిర్మల్ జిల్లా 1000 ఊడల మర్రి బైరన్పల్లి ఘటనల చరిత్ర పాఠ్య పుస్తకాల్లో వివరంగా చేర్చాలని అన్నారు. బైరన్పల్లి 1000 ఊడల మర్రిని పర్యటన కేంద్రాలుగా మార్చి తెలంగాణ వీరుల చరిత్రను అమరవీరులుగా నిలుపాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. నిజాం మెడలు వంచి తెలంగాణకు విముక్తి కలిగించిన సర్దార్ వల్లభాయ్ తెగువను ఎప్పటికీ మరువలేమని అన్నారు. పటేల్జీ లేకపోతే నిజాం హైదరాబాద్ సంస్థానాన్ని మరో పాకిస్తాన్గా మార్చేవారని అన్నారు. క్రూరమైన నిజాం ఆనవాళ్లను తుడిసివేయాలని అన్నారు. నిజాం, కరీం, సికిందర్ ఎరవని మండిపడ్డారు. నిజామాబాద్ ఇందూర్ జిల్లాగా మార్చాలని, అలాగే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఊపిరి పోసిన ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం కళాశాల పేర్లు మార్చి తెలంగాణ పోరాట యోధుల పేర్లు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ బ్యూరో కమ్యూనికేషన్ సమన్వయకర్త ధర్మా నాయక్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి రామ్మోహన్ రెడ్డి,
బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగొల్ల లక్ష్మీనారాయణ, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్ రంగరత్నం, పిఆర్ఓ డాక్టర్ దండస్వామి, ఎన్సీసీ అధికారి లెఫ్టినెంట్ డాక్టర్ రామస్వామి, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ రామ్ కిషన్, సూపరింటెండెంట్ ఉదయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఆయన డిక్లేర్ చేసిన తర్వాత అంతకు ముందు అనేక సంవత్సరాల నుండి తెలంగాణ కోసం పోరాడిన, తెలంగాణ సాయుధ పోరాటం కోసం పోరాడిన ఎంతో మంది మహామహులు ఈ రోజు గత 2 రోజుల క్రితము 16వ తారీఖు నుండి ఈ లిబరేషన్ డేకి సంబంధించిన ఛాయాచిత్ర ప్రదర్శన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ద్వారా ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ వేదిక మీద ఉన్న ధర్మ నాయక్ గారు మరియు జీజీ కాలేజ్ ప్రిన్సిపల్ సోదర్ రామ్మోహన్ గారు, అడ్మినిస్ట్రేషన్ స్ట్రక్చర్ ఆఫీసర్ రామ్ కిషన్ గారు, పిఆర్ఓ దండస్వామి గారు, గిరిరాజ్ కాలేజ్ సిబ్బందికి అందరికి కూడా హైదరాబాద్ లిబరేషన్ డే శుభాకాంక్షలు, శుభాభినందనలు. సాలూరా మండలంలో ప్రజ్ఞశ్రీ హైస్కూల్లో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. సాలూరు మండలంలో తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ వేడుకలను నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ లతారాజు బతుకమ్మకు పూజలు చేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సంబరాల్లో విద్యార్థులు తమ సాంప్రదాయ దుస్తుల్లో రంగురంగుల పూలతో అలరించిన బతుకమ్మలను తీర్చిదిద్దారు. బతుకమ్మ చుట్టూ తిరుగుతూ సాంప్రదాయ గీతాలు పాడుతూ విద్యార్థులు నృత్యాలు చేశారు. ఈ దృశ్యం చూపరులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి తెలంగాణ సంస్కృతిని గొప్పతనాన్ని చాటి చెప్పారు. తెలంగాణలో ఆడపడుచులందరూ కలిసి చేసుకునే ఈ బతుకమ్మ పండుగ మన సంస్కృతిలో ఒక భాగమని ఈ వేడుకను మరోసారి నిరూపించారు. విద్యార్థులు సాంప్రదాయం పట్ల అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో తోడ్పడిందని, ఈ వేడుకలకు విజయవంతం చేసిన ప్రజ్ఞశ్రీ పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థుల కృషి అభినందనీయం. ఇలాంటి వేడుకల ద్వారా మన సంస్కృతిని, సాంప్రదాయాలను భావితరాలకు అందించడం ఎంతో ముఖ్యమన్నారు. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ బతుకమ్మ సంబరాలు కార్యక్రమంలో భాగంగా మన సాలూరా ప్రెగ్నెన్సీ హై స్కూల్లో ఈ బతుకమ్మ పండుగ వేడుక నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా పాఠశాల ఉపాధ్యాయ బృందము, విద్యార్థులు మరియు పుర ప్రముఖులు కూడా అందరూ పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా ఈ పండుగ ముఖ్యంగా స్త్రీల పండుగ అని చెప్పవచ్చు. ఇది చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరూ నిర్వహించుకునే స్త్రీల పండుగ. ఇది ముఖ్యంగా గ్రామీణ వాతావరణ నేపథ్యంలో జరిగే పండుగనే కాకుండా నేడు పట్టణ ప్రాంతాల్లో కూడా ఘనంగా జరుపుకుంటున్నారు ఈ పండుగను. నిజామాబాద్ నగరంలోని 46వ డివిజన్ పోచమ్మ గల్లీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి దుర్వాసన చెలరేగుతుందని కాలనీ వాసులు మండిపడ్డారు. నిజామాబాద్ నగరంలోని 46వ డివిజన్ పోచమ్మ గల్లీలో గల పోచమ్మ గుడి నుంచి హోప్ హాస్పిటల్ వెళ్లే రహదారి డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఈ సందర్భంగా కాలనీ మహిళలు మాట్లాడుతూ, మా కాలనీలో పెద్ద పెద్ద ఆసుపత్రులు, బిల్డింగులు అయ్యాయని, కానీ డ్రైనేజీలు మాత్రం చిన్నవిగా నిర్మిస్తున్నారని మండిపడ్డారు. నిజాం కాలంలో పెద్ద పెద్ద డ్రైనేజీలు ఇక్కడ ఉండేవని, నేడు అవి 2 ఫీట్లకే కుదించారని పలువురు పేర్కొన్నారు. అలాగే నాసి రకంతో ఈ డ్రైనేజీలు నిర్మించారని, డ్రైనేజీలు మురుగునీరు రోడ్లపైకి ప్రవహించి తాము దుర్గంధంతో రోగాల పాలవుతున్నామని ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు. నిజాం కాలంలో ఉన్న మోర్లు అంత పెద్ద మోర్లు ఉండే, ఇప్పుడు జనాలు పెరుగుతున్నారు. జనాలు పెరిగినప్పుడు ఇంత చిన్న మోరీలు కడితే ఎట్లా సరిపోతుంది? జనాలకు ఎట్లా ఉండాలా? మేము ఎట్లా చేసుకోవాలా? మొత్తం దోమలు, రోగాలు వస్తున్నాయి మాకు. మా పరిస్థితి ఏంది? ఇట్లా ఆపేయండి, వర్క్ ఆపేయండి. మాకు పెద్ద మోర్లు కావాలంతే. పెద్ద గట్టి పూలానికి ఎంత పెద్ద గట్టారు అంత పెద్ద మోర్లు మాకు కూడా కావాలి. అందరి మోర్లు అన్ని నిండిపోతున్నాయి. నీళ్ళని ఎట్టేస్తాయి, మళ్ళీ మాకు ఇంట్లోకి వేస్తాయి నీళ్ళని లోపలికి. ఇంట్లోకి వచ్చి ఇప్పుడు ముందే వచ్చేది వర్షాకాలం. తెలంగాణ సాయుధ పోరాటం ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ త్యాగాల వారసత్వమని బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ రోడ్డు భవనాల అతిథి గృహంలో జరిగిన ఉత్తర తెలంగాణ జిల్లాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17ను తెలంగాణలో బహుజన శ్రామిక ప్రజాస్వామ్య ప్రత్యామ్నాయ రాజ్యాధికార దినోత్సవంగా జరపాలని బహుజన లెఫ్ట్ పార్టీ, బహుజన కమ్యూనిస్టు BLP రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. బహుజన శ్రామిక కమ్యూనిస్టు గేరిల్లి యోధుల బలిదానాలను హిందూ ముస్లిం పోరాటంగా వ్యక్తీకరించి తెలంగాణలో అధికారం పొందడానికి ప్రయత్నం చేస్తున్న బీజేపీ విధానాన్ని SC, ST, BC మత మైనార్టీలు, అగ్రకుల పేదలైన బహుజనులను తిప్పికొట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచ విప్లవాల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర ఒకటని చెప్పడం ఎలాంటి సందేహం లేదన్నారు.
ఈ కార్యక్రమానికి బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సబ్బనిలత అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా నాయకులు బి అరుణ, మంచిర్యాల జిల్లా కన్వీనర్ సమ్మయ్య, కొమరంభీం జిల్లా కన్వీనర్ చేతన్ కుమార్, కామారెడ్డి జిల్లా నాయకులు వడ్ల సాయి కృష్ణ, గంగామణి, ప్రసాద్, రాజశేఖర్, నిజామాబాద్ జిల్లా నాయకులు రాధా, శ్రీనివాసులతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర తెలంగాణ సాయుధ పోరాటం ఆ రోజు నిజాం రజాకర్లకు వ్యతిరేకంగానే కాదు, ఈ తెలంగాణలో ఉన్నటువంటి అగ్రకుల భూస్వాములు పటేల్, పట్వారీ, దేశ్ముఖ్లకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో ఎవరైతే వృత్తి కులాలైనటువంటి ఉత్పత్తి కులాలు కుమ్మరి, కమ్మరి, చాకలి, మంగలి, పద్మశాలి, గౌడ ఇట్లాంటి ఉత్పత్తి కులాలు, యాదవులు, వడ్డేరులు అంటే వాళ్ళ వృత్తిని ఉచితంగా చేయించి, అట్లాగే ఎస్సీలు, మాల, మాదిగ దొరల పొలాల్లో ఉచితంగా పనులు చేయాలి. ఇందల్వాయి నందు మహా ఉచిత ఆరోగ్య శిబిరాలకు విశేష స్పందన లభించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇందల్వాయి నందు గురువారం నుండి మహా ఉచిత ఆరోగ్య శిబిరాలు ప్రారంభమవుతున్నాయని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ షరుణ్ షైని క్రిస్టినా తెలిపారు. సస్తక్ పరివార్ అభియాన్ ఆరోగ్య మహిళా శక్తివంతమైన కుటుంబం కార్యక్రమం కింద 18 సెప్టెంబర్ రోజున స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ కీర్తి ఆధ్వర్యంలో మహిళలకు ప్రత్యేకమైన చికిత్సా కార్యక్రమాలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ యొక్క ఉచిత ఆరోగ్య శిబిరానికి నిజామాబాద్ జిల్లా డిఎంహెచ్ఓ రాజశ్రీ క్యాంపులో పాల్గొన్నారు. ఇందల్వాయి ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన వివరాలను, సిబ్బంది పనితీరుపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిఎంఎన్హెచ్ఓ రాజశ్రీ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని మహిళలందరూ వారి యొక్క గైనకాలజీ సమస్యలు ఉన్నట్లయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు వచ్చి చికిత్స చేయించుకోవాల్సిందిగా తెలిపారు. అలాగే 24 సెప్టెంబర్ రోజున మానసిక సమస్యలు ఉన్నవారికి డాక్టర్ రవితేజచే చికిత్స అందించబడుతుంది. 27 సెప్టెంబర్ రోజున చెవి, ముక్కు, గొంతు సమస్యలు గలవారికి డాక్టర్ అవినాష్ ఆధ్వర్యంలో చికిత్స అందించబడుతుంది. 30 సెప్టెంబర్ రోజున సాధారణ వ్యాధులకు జనరల్ మెడిసిన్ చికిత్స డాక్టర్ ఇందుచే చికిత్స అందించబడుతుందని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇందల్వాయి వైద్యాధికారిని తెలిపారు. ఇందల్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన 16 ఉప కేంద్రాలు, 58 గ్రామాల యొక్క ప్రజలు, మహిళలు ఈ మహా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ క్రిస్టినా, వైద్య ఆరోగ్య సిబ్బంది అక్బర్, ఆలివ్, వెంకట్రెడ్డి, ఆనంద్, నర్సులు, ఆశా వర్కర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఇంతకుముందు ఆరోగ్య మహిళ కూడా చేసినాము, కొన్ని సెంటర్లోనే చేసినాము. ఇప్పుడు అన్ని హాస్పిటల్స్లలో కూడా ఇది ప్రతి ఒక్క మహిళకు కూడా స్క్రీనింగ్ చేయాలని చెప్పేసి మనము నరేంద్ర మోడీ గారు నిన్న పిలుపునిచ్చినారు. సో దాని ప్రకారంగా మేము అన్ని చోట్ల కూడా అన్ని పిహెచ్లలో, యూపీహెచ్లలో, బస్సు దవాఖానాల్లో, పల్లె దవాఖానాలలో, ఎక్కడైతే ఎమ్మెల్యేస్పీలు ఉన్నారో ఆ పల్లె దవాఖానాలు, మళ్ళీ సిహెచ్సిలు, తర్వాత జీజీహెచ్ అన్ని చోట్ల కూడా మనము ప్రతి ఒక్క మహిళ కూడా ఇక్కడ స్క్రీనింగ్ చేయబడుతుంది. ఈ స్క్రీనింగ్లో భాగంగా ఏంటంటే మెయిన్గా హైపర్ టెన్షన్, డయాబెటీస్ ప్రతి ఒక్క మహిళకి ఉందా లేదా అని ఉన్న వాళ్ళని కావడం. అర్సపల్లి ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో స్వశక్తి పరివార్ కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని అర్సపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో స్వశక్తి పరివార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్సపల్లి మాజీ కార్పొరేటర్ ముచ్చుకూరి లావణ్య నవీన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల ఆరోగ్యంగా ఉండటం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం చాలా గొప్పదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది డాక్టర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. శక్తి స్వస్థ నారి స్వశక్తి పరివార్ కార్యక్రమాన్ని ఈరోజు మన అర్సపల్లి పిహెచ్సిలో ప్రారంభించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళ గట్టిగా ఉంటేనే ఇల్లు గట్టిగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం మహిళలకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా ఈ స్కీమ్ కింద అన్ని పరీక్షలు చేసి వారికి సంబంధించిన అన్ని మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కామన్ స్కూల్ విద్యా విధానం ఎంతో అవసరమని ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి అన్నారు. నేడు జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్లో నిర్వహించిన PRTU TS జిల్లా సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా గౌరవనీయులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో అన్ని కులాల పేద నిరుపేద పిల్లలు విద్యను అభ్యసిస్తున్నారు. అన్ని విద్యా వ్యవస్థలు ఒకే విధమైన విద్యా వ్యవస్థలుగా ఉండాలని, వివిధ రకాల విద్యా వ్యవస్థలే కాకుండా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు అన్ని కూడా ఒకే విధమైన విద్యా వ్యవస్థ ఉండాలన్నారు. మరియు ఇతర రాష్ట్రాలలో వలె TET కేంద్ర మంత్రి ధర్మేందర్ ప్రధానిని కలిసి మాట్లాడనన్నారు.
టీఈటీ నుండి మినహాయింపు ఇచ్చే విధంగా కోర్టులో రిట్ పిటిషన్ వేసేందుకు ముఖ్యమంత్రితో మాట్లాడి అధికారులకు ఆదేశాలు ఈరోజు ఇప్పించామన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే వెంటనే సిపిఎస్ను రద్దుపరిచి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసే విధంగా ప్రభుత్వాన్ని ఒప్పించి జీవో ఇప్పిస్తామని అన్నారు. ఉపాధ్యాయులు ప్రధాన సమస్యలైన పెండింగ్ బిల్లులు సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పుల్గం దామోదర్ రెడ్డి, భిక్షం గౌడ్, పీఆర్టీయూ రాష్ట్ర మాజీ అధ్యక్షులు గుండు లక్ష్మణ్, జిల్లా పీఆర్టీయూ మాజీ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు వంగ మహేందర్ రెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మోహన్ రెడ్డి, కిషన్, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి పెంట జలేందర్, వెంకటేశ్వర్ గౌడ్, తుమ్మల లక్ష్మణ్, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు అంకం నరేష్, గంట అశోక్, సరిత, రాధా, మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు రాష్ట్ర జిల్లా మండల కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఒక మాట అంటే ఉత్తగా చెప్పదు, ఖచ్చితంగా జరిగేదే చెప్తుంది, జరగబోయేదే చెప్తుంది, మనం చెప్పిందే జరుగుతుంది అనే విషయాన్ని కూడా ఉపాధ్యాయులందరూ మరి గుర్తుంచుకోవాలి. మరి వాళ్ళ ఎన్నో పదోన్నతులు, మరి దాదాపు దశాబ్ద కాలం పదోన్నతులు జరగని సమయంలో కూడా ఆ రోజు హైదరాబాద్లో ఎన్నికలు జరుగుతుంటే మీకు షెడ్యూల్ ఇప్పించిన తర్వాతనే ఓటు అడుగుతా, మీరైతే ఎన్రోల్ చేయించుకోండి ఓటర్గా అని చెప్పి ముందు చెప్పి ఆ తర్వాత షెడ్యూల్. బాల్కొండ నియోజకవర్గంలోని పలు చోట్ల జర్నలిస్టులపై దాడులు జరగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మోర్తార్లో జర్నలిస్టులు నిరసన తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలో పలు చోట్ల జర్నలిస్టులపై దాడులు జరగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని జర్నలిస్టులు మోర్తాడ్ మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గంలో పలు చోట్ల జర్నలిస్టులపై దాడులు జరగడం బాధాకరమన్నారు. దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆర్మూర్ అలాగే బాల్కొండ నియోజకవర్గానికి చెందిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఇటువంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. పలు రాజకీయ పార్టీల నాయకులు సైతం సంఘీభావం తెలిపారు. ఎందుకంటే వార్తల కవరేజీకి వెళ్లిన జర్నలిస్టులపై దాడులు చేయడము ఏమైనా చర్యగా మేము జర్నలిస్టుల తరఫున ఖండిస్తున్నాము. ఎందుకంటే ప్రజలకు గవర్నమెంట్కు మధ్యలో వారధిగా ఉన్న ఎవరు అని అంటే జర్నలిస్టులే. ఇలా జర్నలిస్టులపై దాడులు జరిగితే ఇలా గవర్నమెంట్ చేసే మంచి అభివృద్ధి కార్యక్రమాలు బయటకు ఎట్లా వస్తాయి, గ్రామాల అభివృద్ధి చేసే కార్యక్రమాలు బయటకు ఎట్లా వస్తాయి. కనుక మధ్యవర్తి ఉన్న జర్నలిస్టులను దాడులు చేస్తే ఇక నుంచి సహించేది లేదు. మొట్టమొదటిసారిగా తాళ్ళారాంపూర్లో ఉన్న వీడీసీని రద్దు చేయాలని చెప్పి పోలీస్ శాఖ వారికి విజ్ఞప్తి చేస్తున్నాము, రెవెన్యూ శాఖ వారికి విజ్ఞప్తి చేస్తున్నాము. కావున వారి దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్కు పంపాలని మా జర్నలిస్టు తరఫున కోరుతున్నాము. రెండవది ఏంటంటే మాకు ప్రొటెక్షన్ ఇవ్వకపోతే పోలీస్ వ్యవస్థ ఇట్లనే. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు విహెచ్పిఎస్, ఎంఆర్పిఎస్ నాయకులు ఎడపల్లి ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎడపల్లి మండలంలోని ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడి చేసి వినతి పత్రం అందజేశారు. మహాజన నేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు విహెచ్పిఎస్, ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయానికి ముట్టడి చేసి ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. సుజాత సూర్యవంశీ విహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షురాలు మాట్లాడుతూ వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్, వృద్ధులకు, వితంతువులకు, బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, గీతా కార్మికులకు 4,000 రూపాయలు పెన్షన్ పెంచాలని, కండరాల క్షీణ తెగలవారికి 15,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ 6,000 పెంచుతామని, అలాగే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు 4,000 రూపాయలు పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 22 నెలలు గడిచిన మాట ప్రకారం పింఛన్ పెంచలేదు. చేయుత పింఛన్ పెంచుతానన్న రేవంత్ రెడ్డి మాటను నిలబెట్టుకోకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కొత్త పింఛన్లు మంజూరు చేయకపోయినా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భూమయ్య, ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లంగోలి సావిత్రి, ఎంఎంఎస్ జిల్లా సీనియర్ నాయకురాలు తాడిం అబ్బయ్య, ఎంఆర్పిఎస్ మండల ప్రధాన కార్యదర్శి సాయమ్మ, ముంతాజ్ బేగం, నూర్జహాన్ బేగం, లక్ష్మీ, కళావతి, సవిత, సుమలత తదితరులు పాల్గొన్నారు. మేము ఏ పదవిలో ఉన్నా, ఉన్నత స్థానంలో ఉన్న, చదివిన పాఠశాలను, గ్రామాన్ని ఎప్పటికీ మర్చిపోమని పూర్వ విద్యార్థి తోట రాజశేఖర్ అన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఏఆర్పి క్యాంపు నందు 6 నుంచి 10వ తరగతి విద్యార్థులందరికీ ఐడి కార్డ్స్ను, ముఖ్య గుర్తింపు కార్డులను ఏఆర్పి క్యాంపు గ్రామ నివాసి పూర్వ విద్యార్థి తోట రాజశేఖర్, ఏడీఈ నిజామాబాద్ వారి తండ్రి జ్ఞాపకార్థం తోటలింగం సుమారు 10,000 రూపాయలు విలువగల ఐడి కార్డ్స్ను అందించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు రజనీ కుమారి,
పాఠశాల అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న తోట రాజశేఖర్ని అభినందిస్తూ మా పాఠశాల విద్యార్థులు ప్రైవేటు పాఠశాలకు దీటుగా చదివి పాఠశాల పేరును గ్రామం పేరును నిలబెడతారని పేర్కొన్నారు. తోట రాజశేఖర్ మాట్లాడుతూ మేము ఏ పదవిలో ఉన్నా ఏ ఉన్నత స్థానంలో ఉన్న చదివిన పాఠశాలను గ్రామంను ఎప్పటికీ మర్చిపోము. పాఠశాల అభివృద్ధికి అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తామని విద్యార్థులందరూ మంచిగా చదివి గొప్ప విజయాలను సాధించి మన పాఠశాలకు గ్రామానికి మంచి పేరు తేవాలని పేర్కొన్నారు. అంతేకాకుండా రెడ్ క్రాస్ సొసైటీ గురించి రక్తదానం ఉపయోగం దాని విలువల గురించి విద్యార్థులందరికీ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం గ్రామ పెద్దలు బలరాం శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. బులియన్ మార్కెట్ విశేషాలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 1,14,600గా ఉండగా 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 1,05,820గా ఉంది. ఇక కిలో వెండి ధర 1,34,500గా ఉండగా 10 గ్రాముల వెండి ధర 13,450గా పలికింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర ఎన్నికల సంఘంపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేసిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టున్న ప్రాంతాల్లో ఓట్లు తొలగించారని విమర్శ. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి. జగన్పల్లి మండలంలోని పడకల్ గ్రామంలో అంతర్ పాఠశాలల క్రీడలను ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. ప్రపంచ దేశాలు మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నాయి. ప్రధాని మోదీ జన్మదినం సేవాపక్షంలో భాగంగా నగరంలో రోడ్లను శుభ్రం చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. విద్యార్థి దశ ఎంతో కీలకం. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని ఏకాగ్రతతో ముందుకు సాగితే ఉజ్వల భవిష్యత్తు. మోత్సా మండలంలోని చింతకుంట గ్రామంలో పలు పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. రెంజల్ మండలంలోని కందగుట్టి గ్రామంలో ఉగ్రరూపంగా మారిన గోదావరి. 2 రాష్ట్రాల మధ్య నిలిచిపోయిన రాకపోకలు. హైదరాబాద్కు ధీటుగా నిజామాబాద్ నగరంలో మెరుగైన వైద్య సేవలు. నిజామాబాద్ నగరంలోని నోవా ఆసుపత్రిలో విజయవంతంగా 200 ఆపరేషన్లు చేశామని యాజమాన్యం వెల్లడి. నీట్ పీజీలో సత్తా చాటిన నలంద పాఠశాల స్కూల్ విద్యార్థిని దీక్షితను సన్మానించిన నలంద స్కూల్ యాజమాన్యం. దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో ప్రజల నుంచి చందాలు బలవంతంగా వసూలు చేయొద్దు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.